ज्ञानतिमिराञ्जस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं तस्मै श्रीगुरवे नमः। भगवद्गीता यथातथं 17వ అధ్యాయము శబ్దత్రయ విభాగం ఈరోజు 12వ శ్లోకం చూద్దాం. అకిసందాయతు ఫలం దంబార్దామపి చైవ యత్తు యజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం ఇది రాజసం. ఓ భర్తశ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక ప్రయోజనం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహించబడే యజ్ఞము రజోగుణ ప్రధానమైందని ఎరుగుము. ఇప్పుడు మనం ఏదైనా యజ్ఞం చేస్తే అది మన లాభం కోసం చేసే యజ్ఞము రజోగుణ యజ్ఞం అవుతుంది. డాంబికంగా అందరం మెచ్చుకోవాలి, నేను నాకన్నా బాగా యజ్ఞం చేయలేదని ఎవరు అందరూ మెచ్చుకోవాలి. ఏదైనా ఫలం కోసం ఏదైనా ఆశించి యజ్ఞాలు చేస్తూ ఉంటే గొప్ప పదవి కోసమో లేకపోతే గొప్ప పండితుడు అవ్వాలనో లేకపోతే లోక కళ్యాణంలో నేను గొప్ప వ్యక్తిగా ఉండాలనో ఆ విధమైన ఏదైనా యజ్ఞం చేసేటప్పుడు గొప్పగా ఆ హంగామాతో ఆర్భాటంతో గొప్ప కోసం ఫలానా వ్యక్తి చేస్తున్నాడని చేసే యజ్ఞము రజోగుణ యజ్ఞము. వాళ్ళు లాభం కోసం చేస్తారు కానీ ఇది స్వధర్మం అని చేయరు. అలాంటి యజ్ఞం రజోగుణ యజ్ఞం అని భగవంతుడు తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. హరి బోల్.